హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా చాలా రోజుల తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వరంగల్ కి అయితే వెళ్తున్నాను. ఎందుకు ఇంత సడన్ గా వెళ్తున్నానంటే మొన్నటి వరకు ఛానల్ మానిటైజేషన్ కోసం అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఫైనల్ గా ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. ఇందులోను మమ్మీ డాడీ హైదరాబాద్ లోనే ఉండేవాళ్ళు. ఇక వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కదా వరంగల్ కి. ఇక చాలా బోరింగ్ గా ఉంది. అందులోను ఛానల్ మానిటైజేషన్ కోసం నైట్ అంతా నిద్ర లేకుండా లైవ్లు చేసి వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని ఫోన్ తో ఎక్కువగా ఉండడం వల్ల చాలా స్ట్రెస్ ఫీలింగ్ వస్తుంది. ఎక్కకుండా నాకు కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించింది. ఇక పిల్లలు కూడా అమ్మమ్మని చాలా మిస్ అవుతున్నారు. ఎంతలా అంటే నిద్రలు కూడా అమ్మమ్మనే కలవరిస్తున్నారు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకోవడమే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రెస్ట్ ఉండదు. ఎందుకంటే మెయిన్ రోడ్డుకే ఇల్లు ఉంటుంది కాబట్టి పిల్లలు ఎప్పుడు బయటకు వెళ్తారో అన్న టెన్షన్. ఎర్లీ మార్నింగ్ 4:30 5 o'clock అయితే లేచాను. ఇక పిల్లల్ని లేపాలి. ఇప్పుడు ఎంత పిలిచినా లేవట్లేదు. అదే అమ్మమ్మల ఇంటికి వెళ్దామంటే ఎలా లేస్తారు మీరు చూడండి. లేదా వరంగల్ వెళ్తున్నాం. అమ్మమ్మల ఇంటికి వెళ్దాము. పోదామా వరంగల్? వెళ్దామా? వాడి మీద వండుకుంటాంలే. బీచ్ బాయ్, మేము వరంగల్ వెళ్తున్నాం. బాయ్ బిచ్చు. వరంగల్ వెళ్తున్నాం. చూసారు కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనగానే ఎలా లేచి కూర్చున్నారు. అంతలా మిస్ అయిపోతున్నారు వాళ్ళ అమ్మమ్మని. ఇక ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము. మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇక ఆ క్యాబ్ వరకు ఆటో బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ఫైనల్ గా క్యాబ్ కూడా వచ్చి వెయిట్ చేస్తుంది మా కోసం. ఇక రాగానే కార్ ఎక్కేసాము. ఇంకొక 2 పికప్ పాయింట్స్ ఉన్నాయంట. ఇక ఫైనల్ గా వరంగల్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి వరంగల్ వ్యూ అంతా మీరు అబ్జర్వ్ చేస్తూ వ్యూ అంతా ఎంజాయ్ చేయండి. మీ అందరి కోసం వరంగల్ లో ఉండే కొన్ని ప్లేసెస్ ని అయితే క్యాప్చర్ చేశాను. ఇప్పుడు నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే వరంగల్ కి మీరు ఎప్పుడైనా వచ్చారా, వస్తే ఎక్కడికి వచ్చారు, ఇందులో కనిపిస్తున్న ప్లేసెస్ కి ఎప్పుడైనా వచ్చారా లేదా అనేది కామెంట్ చేయడమే. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వెల్ విషర్స్ అందరు కూడా మన వీడియోస్ చూస్తున్నారు కానీ చూస్తున్నంత మంది మాత్రం లైక్స్ ఇవ్వట్లేదు. అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వట్లేదు. హైప్ పాయింట్స్ కింద మీకు ఫ్రీగానే ఉంటాయి. జస్ట్ మీరు హైప్ దగ్గర క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి నాకు. ఈ హైప్ పాయింట్స్ వల్ల యూజ్ ఏంటంటే హైప్ పాయింట్స్ ఎక్కువగా వస్తే హైప్ వీడియో కింద మన వీడియో వెళ్తుంది అంతే. రీసెంట్ టైమ్ లో నాకు బాగా నచ్చిందంటే ఈ స్టాట్యూనే MGM సర్కిల్ లో ఉంది. మీలో ఎంతమంది చూసారో కూడా కామెంట్ చేయండి. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫైనల్ గా మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా అదే మా ఇల్లు. ఇక వచ్చి రాగానే మనవడికి అమ్మమ్మ అయితే వెల్కమ్ చెప్పేసింది. ఇక ఇన్ని డేస్ మమ్మీ డాడీ వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు కదా, ఇక ఇల్లంతా ఆగమైందని చెప్పేసి మొత్తం పెయింటింగ్ అయితే వేయించారు. వరంగల్ కి రావడం హ్యాపీయే కానీ ఇక్కడ దోమలు కూడా చాలా అంటే చాలా ఉంటాయి. అదే కొంచెం భయం. ఇక్కడ మా వీక్షిత్ గాడు వచ్చి రాగానే అమ్మమ్మకి ఫ్యాన్ రిపేరింగ్ చేస్తున్నాడు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకంటే ఎక్కువ మా పిల్లలకి ఇక మా హస్బెండ్ కి ఎక్కువగా ఇష్టం. నేను ఇప్పుడు వద్దులే రాఖీ ఉంది కదా రాఖీకి వెళ్దామని చెప్పేసి అంటే మా హస్బెండ్ ఇంకా పిల్లలు అసలు వింటే కదా లేదాకా పట్టుబట్టారు. ఇక మేము వచ్చిన నెక్స్ట్ డే అయితే మా డాడీ చికెన్ తీసుకొని వచ్చారు. ఇక బిర్యానీ అయితే చేస్తుంది మా మమ్మీ. దానికోసం నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేశాను. ఇక ఇలా ప్రిపరేషన్ టైమ్ లో ఫ్యామిలీ అందరం కూర్చొని ఇలా జోక్స్ చేసుకుంటున్నాము. ఇక మేము వచ్చామంటే మా మమ్మీకి అసలు తీరుకుండదు. పిల్లలు ఏదో ఒక పని పెడుతూనే ఉంటారు. ఒకప్పుడు బిర్యానీలో స్పైసీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు అన్ని తగ్గించేసాము. మేడి పండు చూడు మెలిమేయుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టు పైకి చూడడానికి అందరం బాగున్నా లోపల అన్ని రోగాలే. బిర్యానీ తిన్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అమ్మమ్మకి బాక్స్ అయితే తీసుకెళ్తున్నాము. ఇక మా అమ్మమ్మ వాళ్ళదైతే కిలా వరంగల్. ఇక మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ ఇదంతా నడుచుకుంటూ వచ్చేదంట. ఫోర్ట్ వరంగల్ కి ఎంటర్ అయిన తర్వాత వ్యూ అంతా చాలా బాగుంటుంది. చూస్తూ ఉండండి.
ఫ్రెండ్స్, నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు కరెక్ట్ కిలవరంగల్ పార్క్ దగ్గర ఉన్నాను. చూసారు కదా, అమ్మమ్మకి అయితే బాక్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. అమ్మమ్మ ఇల్లు కిలవరంగలే. సో మీ అందరికి చూపిస్తే చూడండి, ఓకేనా. సన్సెట్ కి వ్యూ బాగా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మమ్మకి అయితే బాక్స్ ఇచ్చేస్తాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కిలవరంగల్ పార్క్, కుష్ మహల్, శిల్పాలదంతా కూడా దగ్గరలోనే ఉంటుంది. ఇదంతా కూడా శిల్పాలు ఉంటాయి అన్నమాట. కాకతీయుల కాలం నాటి శిల్పాలు ఉంటాయి. అది ఏ ఇయర్ లో ఉన్నాయి, వాటి గురించి, ఆ శిల్పాల యొక్క విశిష్టత అంతా కూడా అక్కడ బోర్డులో రాసి పెడతారు. అవన్నీ మనం చదువుకుంటూ చూడడమే. ఇంకా దాని పక్కనైతే కిలవరంగల్ పార్క్ అయితే ఉంటుంది. కాకతీయుల కాలం నాటి శివాలయం కూడా ఉంటుంది. ఇక మా మమ్మీ స్కూల్ కూడా ఇక్కడే కాబట్టి డైలీ వచ్చి ఈ శిల్పాలలో ఆడుకునేదంట. ఇక ఊరికే చెప్తూ ఉంటుంది మాకు. చాలా మూవీస్ లో కూడా ఇక్కడ షూటింగ్స్ అవుతూనే ఉంటాయి. ఆటోగ్రాఫ్ లో సాంగ్, ఇంకా వర్షం మూవీలో సాంగ్, ఎంసీఏ మూవీలో సాంగ్, అవన్నీ ఇక్కడే షూట్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది అయితే కుష్ మహల్. ఇదైతే ఫ్రీగానే చూడొచ్చు, కాకపోతే అందులో ఏముండవు. ఫోటో షూట్స్ కి అయితే మంచిగా యూజ్ అవుతుంది. వర్షం మూవీలో కూడా ఒక సీన్ కూడా ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు గుర్తొస్తుంది. వీలైతే నేను కూడా ఫొటోస్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈ కుష్ మహల్ కి కొంచెం దూరం వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే వస్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే అదొక ఎమోషన్ అన్నమాట. అమ్మమ్మ తాతయ్య ఉన్నంత వరకే ఏదైనా. ఇక వాళ్ళ తర్వాత ఎంతమంది ఉన్నా కూడా అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పటిలా అయితే ఉండదు. ఎవరికైనా అంతే కదా, అమ్మమ్మ తాతయ్య ఉన్నంత వరకే ఏదైనా. మా తాతయ్య నేను పుట్టక ముందు చనిపోయారు. ఇక ఆ తర్వాత ఏదైనా కూడా మా అమ్మమ్మనే. నా రెక్కల కష్టంతో వచ్చిన సంపాదనలో మాకేదో ఒకటి కొనిచ్చేది. మా అమ్మమ్మకి వయసు పైబడేసరికి కళ్ళు సరిగ్గా కనిపించవు, సరిగ్గా వినిపించదు కూడా. డోర్ కొట్టంగా డోర్ తీసింది. ఎవరు అని అడుగుతుంది. భర్తని వెంకటేష్ ఖమ్మం రమా అల్లుని, నీ బిడ్డ రమా అల్లుని అంటున్నా. వచ్చిన రాలా ఇంకా. పింకవ్వ నేను వచ్చినావు అంటున్నా. పింకవ్వ నేను వచ్చినావు గుర్తుపెట్టినవా? మంచుకున్నాడు. కొడుకు పుట్టిండని చెప్పు. కొడుకు పుట్టిండు. ఇట్లా కూర్చున్నాం రా, లోపలికి వద్దే వాసన వస్తుంది. ఇక కొన్ని సంవత్సరాలుగా మా అమ్మమ్మ ఒక్కతే ఈ రూమ్ లో వండుకుంటూ వంట చేసుకునేది. అది కూడా కట్టెల పొయ్యి మీద. ఆ తర్వాత చూపు మందగించిన తర్వాత చిన్న గ్యాస్ పొయ్యి మీద వండుకునేది. ఇక ఇప్పుడైతే అలా వండుకోవడానికి కూడా అసలు కళ్ళు కనిపించట్లేదు. లాస్ట్ 4-5 months బ్యాక్ అయితే మొత్తానికి మంచాలన పడిపోయింది. ఇక మంచంలోనే యూరిన్ ఇంకా మోషన్ పాస్ చేస్తుంది. ఇక ఆ విషయం దానికి కూడా తెలియట్లేదు. అందుకే రూమ్ అంతా కూడా ఘోరంగా స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే కొంచెం లేచి నడుస్తుంది, కానీ అప్పుడైతే మొత్తానికి మంచాల పడిపోయింది. కానీ మా అమ్మమ్మ పడే బాధ చూస్తుంటే మాత్రం అసలు ఎందుకు బతుకుతుందా అనిపిస్తుంది. చాలా మందికి ఆయుష్ లేక ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు చేసినా కూడా ప్రాణం నిలవట్లేదు. కానీ మా అమ్మమ్మ మాత్రం ఎన్నిసార్లు మంచాల పడ్డా కూడా మళ్ళీ నిలబడుతుంది. అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో తెలియదు, కానీ మా అమ్మమ్మ పడే బాధ అయితే అసలు మామూలు బాధ కాదు. ఇలాంటి బతుకు అసలు పగోడికి కూడా రావద్దు అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేనున్నదా ఆ చీకట్లో ఏం కూర్చుంటావు? కూర్చో, కింద కూర్చో. నువ్వు వచ్చా కూకున్నా అయితే మంచిగానే ఉన్నా. బట్టలన్నీ పక్క బట్టలు, బొంతలు, 10 చీరలు, లంగలు, బెత్త తంతులు మొత్తం బాధేసింది నాకు తెలియకుండా. ఎందుకు? వాళ్ళకి ఏం పుట్టిందో ఇదేంటి అన్నమని చెప్పు. అన్నం ఇక చెప్పాను కదా నిద్రలో మోషన్ పోతుందని చెప్పేసి ఇక అందుకే బట్టలన్నీ పారేశారంట. అని మా అమ్మమ్మ కయ్యాలు తప్పింది కదా, ఇక ఏం తెలియట్లేదు ఏం చేస్తుందో ఏంటో కూడా. నీ కొడుకు లేదు అమ్మకాడి మంచుకున్నారా? చూపి అట్లా అనొద్దున్నాడు. ఇగో నా కొడుకు చుట్టూదా. అబ్బా కూకో ఇగో నా కొడుకు కనిపిస్తాను. బాబా బాయ్ బా సోపో పో కనిపిస్తాను నా కొడుకు. చీజ్ గారు నా కళ్ళు కనిపిస్తాను. యానే
కళ్ళబడతాడు కళ్ళమంత ఎత్తలేడు ఏం ఎత్తలేడు అది కోస పుచ్చుకుంటాడు ఇలా పెట్టు బిడ్డ అయ్యా నీ కొడుకులు బాగున్నారా బాగున్నారు నా ఇద్దరు కొడుకులు బాగున్నారు. అన్నయ్య కొడుకు మంచుకున్నారా తరుణ్కి మళ్ళా కొడుకు పుట్టిండు. అదే ఆ పిల్లగా కొట్టుకుంటాను నాకు నెల అవుతాంది తరుణ్కి కొడుకు పుట్టి. అతనా కైన వాళ్ళు అసలు ఆ పెద్ద కొడుకు వాడే చిన్న కొడుకు చిన్న కొడుకు నీ కొడుక ఇక మా పిల్లలు ఇద్దరైతే మా అమ్మమ్మని చూసి భయపడుతున్నారు. అలా వైట్ హెయిర్స్ ఆ కళ్ళని చూసి ఇక ఎంత పిలిచినా కూడా రావట్లేదు. గట్టిగా వాళ్ళ డాడీని పట్టుకున్నారు. వాళ్ళ డాడీ ఏమో తీసుకో అని చెప్పేసి అంటున్నారు కానీ వాళ్ళేమో రావట్లేదు. భూగులు కత్తాడు రోజు రోజు ఎంత చేస్తే నీ కత్తలేదే మంచి మంచోళ్ళ కత్త అంటే తీర్చాడు ఎవరు చీనిగాడు ఓ ఒక్క పుంత బట్ట ఏమి లేకుండా అవుతారు వాళ్ళు వచ్చారు ఒక్క సంవత్సరం చేసేత అయినా నెల రోజులు ఎత్తుకు తిందే ఏం చెప్ప నేను సాబో నాకు తుప్పాబో ఆ బాయి కాదు సాబో ఇక పిల్ల కమలా రోజు పుట్టిండు లేవా కజ పిల్ల లేదు నా పిల్లకు అయ్యా కూర్చున్నాడు బండి మీద కూర్చున్నాడు. ఇంకేనా కూర్చుంటాడు కానీ అన్నయ్య మంచుకున్నాడా అన్నయ్య మంచిగున్నాడు. ఇల్లంతా ఆగమాగం అయితే సున్నాలు వేపించిండు. పెంజప్పుడు చెప్పించలే రాలే వదిన రాలే బాలింటే కదా ఎట్లా వస్తుంది ఇప్పుడే కిత్తలేదు 4 నెలలు బట్టి ఆదివారం వస్తానన్నది బిడ్డ తన్నయ్య కొడుకు మీద ఎత్తున్నాడు అని కొట్టుకుంటాంది మంచిగానే అవుతున్నారా ముద్దు ఉన్నాడు. ముగ్గురు పుట్టిండ్లు అవడాలు కజ పిల్ల లేదు ఎరికేనా నాకు తెలియదు మన వాళ్ళది మనకెందుకు కానీ మంచిగా ముద్దుగున్నాడు తరుణ్ అని కొడుకు. ఏదో చల్లబోతే చాలు వెంకటేశ పాంచలు నా కన్ను పాడైపోయాయి చెవులు పోయినాయి కన్ను పోయినాయి. పిల్లలు నువ్వు గట్టిగా మాట్లాడుతా అంటే భయపడతాలే మాట్లాడకు పాంచంతో ఏం కాదులే వాళ్ళు తెలియదు కదా వాళ్ళకి. అమ్మందారు వస్తుంది నువ్వు ఏడవకు మళ్ళీ నాకే ఒక్క పైస లేదు మాంచాలు 500 ఇచ్చేది రూపాయి సుత లేదు మాంచలు ఎవరికైనా పడతలేదు. నువ్వు ఏడవక నువ్వు ఏడితే నాకేడిపోతుంది. నువ్వు ఏడవకే నువ్వు ఏడవకు నువ్వు ఏడితే నాకు బాధ నాకెవరికైనా పడతలేదు. ఇక మా అమ్మమ్మకి అయితే 3 కొడుకులు 1 బిడ్డ. మా మమ్మీ లాస్ట్. ఇక వీలైన వాళ్ళు వీళ్ళున్నప్పుడు వచ్చి వెళ్తారు. ఇక అందరి గురించి మనం మాట్లాడుకోవద్దు కాబట్టి ఇక మా మమ్మీ అయితే ఏదైనా చేసుకున్నప్పుడు బాక్స్ అయితే తీసుకొని వస్తుంది. ఏదైనా కూడా మన కాళ్ళ చేతులు మంచుకున్నంత వరకే. ఒకసారి మన కాళ్ళ చేతులు పని చేయకుండా అయిపోయాయా ఇక మనకు జీవితం మీద విరక్తి పుడుతుంది. ఒకరి మీద ఆధారపడి బతికే బతుకుకి ఎప్పుడు కూడా భారంగానే ఉంటుంది. ఇష్టమైన గులాబ్ జామున్ ఏమద్దు పట్ల సీట్ పట్టుకొస్తా వద్దు బిడ్డ ఏదద్దు అంటావు ఏం కాదు కానీ నాకు ఏదద్దు మీరు మంచిగుంటే చాలు. ఏ కొడుకులు చల్లగా ఉన్నారు కదా నా కొడుకు తరుణ్ గారి కొడుకు కార్తీక్ కొడుకు అందరు మంచిగానే ఉన్నారు. మీరు పోసుకున్నారా పోసుకోలే లేకుండా ఇప్పుడే ఎట్లా ఎక్కడికి వచ్చే ఏం చూస్తున్నాయి అబ్బా నువ్వు తినేసి పండుకో. ఇక నేను మళ్ళీ వస్తా. మళ్ళీ మా అమ్మని తీసుకొని రేపటి ఎల్లుండని వస్తా 2 రోజులు ఆగి. సరే ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మమ్మ ప్రేమ అనేది మర్చిపోలేము. మీరు మీ అమ్మమ్మతో ఉండే జ్ఞాపకాలను కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి హై పాయింట్స్ ఇవ్వండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.